నమస్తే, నేను రాజశ్రీ, నేను యోగా థెరపిస్ట్ని. ఇవాళ ఒక ముద్ర గురించి చెప్తాను. మీకు ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, టూత్ ఏక్, లైక్ చెస్ట్లో పెయిన్ ఉన్నా, స్టమక్ పెయిన్, ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా ఈ ముద్ర చేస్తే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. దీని పేరు అపాన వాయు ముద్ర. సో ఇది ఎలా చేయాలి అంటే, ఇలాగ ఇండెక్స్ ఫింగర్ని థమ్ ఫింగర్ దగ్గర ఇక్కడ కింద ప్రెస్ చేసి పెట్టండి ఇలా. అండ్ మిగతాది మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఈ రెండు థమ్ ఫింగర్కి జాయిన్ చేయాలి. అండ్ లిటిల్ ఫింగర్ వదిలేసేయాలి, స్ట్రైట్గా ఉండాలి. సో ఇలా కనిపిస్తుంది, ఓకేనా? ఇలా కనిపిస్తుంది. ఇలాగ 2 హ్యాండ్స్తోని, ఓకే, ఇలాగ పెట్టుకొని థైస్ మీద పెట్టుకోండి. మీరు కూర్చొని చేయొచ్చు, మ్యాట్ మీద కూర్చోనో, లేకపోతే చైర్ మీద కూర్చోనో, లేకపోతే సుఖాసనంలోనో, మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలాగ కూర్చొని చేయండి. కామ్గా ఉండే ప్లేస్ చూస్ చేసుకోండి. బికాస్ సైలెన్స్ ఫర్ అస్ ఇస్ వెరీ ప్రెషియస్. సైలెన్స్లో మన బ్రెత్, మన శ్వాస మీద ధ్యాస పెడుతూ మనలో మనం ఇమ్మర్స్ అయ్యి చేస్తే కనుక ఇంకా తొందరగా హీల్ అవుతుంది. సో ఇలా పెట్టుకొని బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ డీప్ బ్రెత్, స్లో అండ్ డీప్ బ్రెత్స్ చేసుకొని ఇలాగా చేసుకోండి. డేలో 15 into 3 times, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఆర్ఎల్స్ ఒకటేసారి కంటిన్యూస్గా కూర్చోగలిగితే కనుక 20 minutes అలాగా కూర్చొని చేసుకోండి. 20 into 2 times అలాగా. దీంతో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు జాయింట్ పెయిన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఒక ముద్ర గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే, మన పంచమహాభూతాలు 5 ఫింగర్స్లో మనం పంచమహాభూతాల గురించి చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేయడానికి, ఇంకా వాత, పిత్త, కఫ దోషాలు కూడా బ్యాలెన్స్ చేయడానికి ఒక ముద్ర. ఏంటి అంటే, ఉన్న 4 fingers అన్నిటినీ థమ్ ఫింగర్కి టచ్ చేసేటట్టుగా ఇలాగ పెట్టుకోండి. ఓకే, లైక్ దిస్, ఫ్లవర్ లాగా ఇలాగ ల్యాప్ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ చేయండి. దీంతో అన్నీ మీ వాత, పిత్త, కఫ దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. మీరు ఎప్పుడు చేసినా, ఏ ముద్ర ఎలా కూర్చొని చేసినా, ఎలా చేసినా కూడా స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ప్రాణ ఫ్లో ప్రాపర్గా ఉండాలి కదా. సో స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని మీరు చైర్లో కూర్చున్నా, కింద కూర్చొని చేసినా కూడా అలాగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. అన్ని 4 fingers థమ్ ఫింగర్కి టచ్ అయ్యి ఇలా పెట్టుకోవాలి. ఇది సమాన ముద్ర. ఓకే, ఇవాళ ఒక ముద్ర గురించి చెప్తాను. ఏంటి అంటే, మనకి చాలా కొన్ని డేస్ అలా ఉంటాయి, చాలా స్లగ్గిష్గా అనిపిస్తుంది, లేజీగా ఫీల్ అవుతాం, డల్గా అనిపిస్తుంది, కొంచెం లెగంగానే కళ్ళు తిరగడం, ఫటీగ్గా అనిపిస్తుంది, ఏదైనా పని చేయాలంటే కూడా బద్ధకంగా అనిపిస్తుంది, మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం ఆ పని, యాక్టివ్గా అనిపించదు బాడీ, స్ట్రెస్గా అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మనము వ్యాన ముద్ర, దిస్ ఇస్ కాల్డ్ వ్యాన ముద్ర. థమ్ ఫింగర్ని ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఇలాగ పెట్టుకొని, టిప్ ఆఫ్ ది థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఇవన్నీ టచ్ చేస్తూ ల్యాప్ మీద పెట్టుకొని, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం ఫోకస్ చేస్తే కనుక మీకు వెంటనే మూడ్ చేంజ్ అవుతుంది, మీ మూడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మీ హార్ట్ గురించి కూడా మంచిది, ఇంకా ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ వ్యాన ముద్ర. టిప్ ఆఫ్ ది థమ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, థ్యాంక్ యూ.